హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి, విచ్ ఇస్ మటన్ బిర్యానీ. మన అందరికీ ఇష్టమైన బిర్యానీ. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. దానికి ముందుగా మనము ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. సో దానికి నేను 5 ఆనియన్స్ తీసుకున్నాను. 5 LBs మటన్కి 5 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. సో ఆనియన్స్ నేను 5 తీసుకున్నాను. 5 LBస్కి ఒక్కొక్క LBకి 1 ఆనియన్ అన్నట్లు తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ చాలా థిన్గా స్లైస్ చేసుకోవాలండి ఆనియన్స్. అప్పుడే మంచిగా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవుతాయి కరెక్ట్గా. ఇదిగోండి ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేస్తున్నాను నేను. మీరు కూడా మీ దగ్గర మంచి నైఫ్ ఉంటే నీట్గా కట్ అయిపోతుందండి. షార్ప్ నైఫ్ ఉంటే జాగ్రత్త అండి, కట్ చేసేటప్పుడు కూడా చూసుకోండి హ్యాండ్స్. ఇదిగోండి నేను 5 LBs మటన్ తీసుకున్నాను. సో నేను 5 LBs అని చెప్పాను కదా, దీంట్లోకి బాగా నీట్గా కడిగేసి వాటర్ లేకుండా పెట్టుకోవాలండి. దీంట్లోకి మనం ఇప్పుడు కారం వేద్దాము. కారం వచ్చేసి ఒక 3 teaspoons వేస్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న కారం చాలా కారంగా ఉంటుంది, అందుకని నేను తక్కువ వేసుకున్నాను. జీరా 4 teaspoons వేసేయండి. కారం నేను కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే నా దగ్గర ఉన్నది పచ్చి కారము. 4 teaspoons ధనియా పౌడర్ వేసుకోవాలండి. దెన్ పెప్పర్ కార్న్స్ మీకు తగినంత చూడండి, నేను ఇన్ని తీసుకున్నాను పెప్పర్ కార్న్స్. సో 2 teaspoons ఉప్పు వేసుకోవాలండి, చేత్తోనే వేస్తున్నాను నేను. క్లోవ్స్ 8 to 10 వేసుకోవాలండి. కార్డమమ్ కూడా 8 to 10 వేసుకోవాలా. ఇంకా చెక్క వచ్చేసి పొడుగు ఉన్నాయి కదా, అవి కొంచెం తుంచేసి ఒక 4 తీసుకొని వేసాను నేను. ఒక 4 స్టార్ అనీస్ వేస్తున్నానండి. ఆయిల్ ఒక 3 tablespoons వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. నెక్స్ట్ 4 to 5 బే లీవ్స్ వేసుకోవాలండి కడిగి. పుదీనా ఒక హ్యాండ్ఫుల్ తీసుకోవాలండి, కట్ చేసేసుకుందాం. స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలా. పుదీనా వేసేస్తున్నాను దాంట్లోకి, మ్యారినేషన్లోకి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర స్మాల్ కట్ట తీసుకున్నానండి, స్మాల్గా కట్ చేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మ్యారినేషన్లోకి. ఇప్పుడు నేను పెరుగు వేస్తున్నానండి. 3.5 tablespoons వేసాను పెరుగు దీంట్లోకి. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 tablespoons వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి, మంచిగా కలవాలా, బాగా నీట్గా మొత్తం అన్ని ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది నేను గెస్ట్ కోసం చేస్తున్నానండి. సో గెస్ట్లు వస్తున్నారు, అందుకనే చేస్తున్నాను. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకోవాలండి దీంట్లోకి. మంచిగా నిమ్మకాయ పిండేసుకొని, ఒకటి ఫుల్ జ్యూసీగా ఉంది నాది, అందుకే హోల్ నిమ్మకాయ పిండాను. మంచిగా కలుపుతున్నాను, బాగా కలుపుకోండి. ఇక్కడ కొంచెం టేస్ట్ చేయాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. ఉప్పు కొంచెం తక్కువ అనిపించి నేను 1 teaspoon వేసానండి మళ్ళీ. సో నేను స్టవ్ అంటించేసుకుని గిన్నె పెట్టేసుకున్నానండి. సో అంతలోపల మీకు ఇంకొకటి చూపిస్తాను. రైస్ పెట్టుకోవాలి. బాస్మతి రైస్ నేను 8 cups తీసుకున్నాను. ఇదిగోండి 8 cups నానబెట్టి పెట్టుకున్నాను. 8 cups సో నేను ఇప్పుడు 8 tablespoons ఆయిల్ వేస్తున్నానండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ 2 tablespoons వేస్తాను. వన్స్ ఆనియన్ వేసాక చూస్తాను మళ్ళీ. ఒక్కొక్క LBకి 2 tablespoons అన్నట్టు ఆయిల్ వేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనము ఆనియన్స్ వేసేయాలా దీంట్లోకి. ఆనియన్స్ వేసేసి బాగా మంచిగా కలపండి. సో నేను మళ్ళీ 2 tablespoons వేస్తున్నానండి, సరిపోలేదు ఆయిల్ నాకు. ఆనియన్స్ నేను యూజువల్గా ఫ్రై చేయడానికి ముందు ఓవెన్లో పెడతానండి ఒక 30 minutes. కానీ ఇప్పుడు ఈరోజు నేను పెట్టలేదు, మీకు అందరికీ ఇట్లా స్టవ్ మీద ఎలా చేయాలో చూపిద్దాం అనేసి. ఆ 30 minutes మీరు ఓవెన్లో చేశారంటే చాలా బాగా త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. జస్ట్ టిప్ అండి, ఓవెన్లో ఒక 30 minutes పెట్టుకొని 400 degrees Fahrenheitలో పెట్టి మీరు ఫ్రై చేసినాక మళ్ళీ ఆయిల్ వేసేసి పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి త్వరగా ఫ్రై అవ్వటానికి. సో బిర్యానీ కదా అని ఆయిల్ ఎక్కువ వేయకండి. మటన్ ఫ్యాటీగా ఉంటే మాత్రము ఆయిల్ కొంచెము తగ్గించుకోవాల్సి వస్తుంది మీరు. సో దాన్ని బట్టి మటన్ ఎంత ఫ్యాటీగా ఉంది దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలన్నమాట మీరు. సో ఎక్కడ మీరు స్కిప్ అవ్వకండి, చాలా టిప్స్ చెప్తున్నాను బిర్యానీ చేసేదానికి. అవి మిస్ అవుతే మీరు మిస్ అవునట్టే, బిర్యానీ సరిగ్గా రాదు. సో చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో, బ్రౌన్గా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యారినేషన్ మనం చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను నేను దాంట్లో కొంచెం మిగిలింది కదా అది గ్రేవీ. ఆ గ్రేవీలోకి కొంచెం వాటర్ వేసి మళ్ళీ వాటర్ దాంట్లోకి వేస్తాను, నేను చూపిస్తాను అది ఎంత వేస్తానో కూడా వాటర్. ఓకేనా. ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తున్నాను, కొంచెమే ఆయితే వాటర్ వేసేలా. వేసేసి దాంట్లోకి వేసి మొత్తము నీట్గా మంచిగా ఒకసారి కలపండి.
బాగా కలుపుకున్నాక మంచిగా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచాలండి. అలాగే చూసారా నీళ్ళు ఉన్నాయి బాగా మటన్లో. సో మనము బాగా కలుపుకోండి మళ్ళీ ఇంకొకసారి. ఇక్కడ నేను ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి నేను 6 తీసుకున్నాను, కట్ చేసినాను, హాఫ్ చేసి వేసేస్తున్నాను దాంట్లోకి. సో పచ్చిమిర్చి వేసినాక ఒకసారి మళ్ళీ కలుపుకోండి. బాగానే వాటర్ వచ్చేసాయి దీంట్లోకి. ఈ టైంలో మళ్ళీ మీరు ఉప్పు చూడాలా ఎంత పడిందో లేదో అని. ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను మళ్ళీ మూత పెట్టినాను కొద్దిసేపు ఉంచుదామనేసి. సో మూత పెట్టి ఇప్పుడు తీస్తున్నానండి. తీసి చూడండి ఎంత మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వచ్చేసాయి దాంట్లోకి మంచిగా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక కుక్కర్లోకి తీసేసుకోవాలా ఉడికించడానికి. దిస్ ఈస్ కాల్డ్ పక్కా బిర్యానీ అండి. సో ఉడికిచ్చి మంచిగా మటన్ని బిర్యానీ చేస్తాం. సో ఇప్పుడు నేను మిగిలింది అంతా దాంట్లోకి కుక్కర్లోకి వేసేస్తున్నాను. వేసేసి ఒక 10 విజిల్స్ దాకా పెట్టేసేయాలండి. మోస్ట్లీ 10 to 15 విజిల్స్ పెడతాను నేను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వాటర్ పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి ఉడికి అన్నము వేయటానికేసి. అది కొంచెము బాయిల్ అవుతుంది అని అన్నప్పుడు దాంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వెళ్తాయి. అవి ఏంటో చూపిస్తాను మీకు నేను. సో విజిల్స్ కూడా వస్తున్నాయండి. ఒక 3-4 విజిల్స్ వచ్చినాయి అప్పుడే. సో అక్కడ చూడండి నేను జీరా వేసాను, కొత్తిమీర వేసాను, పుదీనా వేస్తున్నాను. అవన్నీ వేసాక కొంచెం బే లీవ్స్ కూడా వేస్తాను. ఇందులో మెయిన్ నిమ్మకాయ అండి. ఒక నిమ్మకాయ ఫోల్ నిమ్మకాయ వేసాను నేను పిండి. తర్వాత నెయ్యి వేసుకోవాలా. ఇది 1 టీ స్పూన్ వేసానండి నెయ్యి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అట్లా ఉప్పు వేయండి. చూడండి మీరు వాటర్లో టేస్ట్ చేసి. అంతే వేసినాక ఇప్పుడు విజిల్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయండి. అది కుక్కర్ ఆల్మోస్ట్ వచ్చేసాయి. సో నేను ఇప్పుడు కొద్దిసేపు ఉంటే ఆఫ్ చేసేస్తాను. సో కుక్కర్ 10 విజిల్స్ వచ్చేసినాయండి. నేను ఆఫ్ చేసేస్తున్నాను కుక్కర్. ఇది చూసారా ఇది బాయిల్ అవుతుంది వాటర్. ఇప్పుడు మనం ఈ టైంలో కొంచెం బే లీవ్స్ వేసుకోవాలా. తర్వాత జీడిపప్పు, హ్యాండ్ఫుల్ ఆఫ్ జీడిపప్పు కూడా వేసానండి అందులోకి. ఇప్పుడు వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలండి రైస్. ఆ రైస్ని వేసేసుకోవాలా దాంట్లోకి. జాగ్రత్తగా వేయండి, చిట్లుతుంది, చిన్నగా వేసేయండి. బియ్యం అంతా వేసేసానండి. ఒక్కసారి ఇట్లా తిప్పుకోండి నీట్గా. చూడండి బియ్యము ఉడుకుతుంది, బాయిల్కి వస్తుంది చిన్నగా. ఇది మీరు ఒక 90% వరకు కుక్ చేసుకోవాలండి. చూసారా ఇది ఆల్మోస్ట్ డన్ అండి. ఇది కుక్ అయిపోతూ ఉంది. సో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. మటన్ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో, ముక్క ఉడికిందా లేదా అనేసి. ఒక తిని కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి వాటర్ ఉన్నాయి ఇందులో మటన్లో, బట్ స్టిల్ దట్ ఈస్ ఓకే అండి. కానీ మీరు అది ట్రేలో వేసినప్పుడు ట్రేలో కింద వేసి మటన్ పైన రైస్ వేసినప్పుడు చక్కగా ఇంకిపోతుందండి. మంచిగా అంత మంచిగా వస్తుంది. సో నేను ముక్క ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఉడికిందో పీస్. ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా పట్టాయి. ఇప్పుడు చూడండి నేను స్ట్రెయినర్ తీసుకున్నాను. అలాంటి స్ట్రెయినర్ మీ దగ్గర ఉంటే అది యూజ్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది స్ట్రెయిన్ చేయడానికి. కొంచెం టైం పడుతుంది తీయటానికి, అందుకనే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట మీరు. సో నేను దీంతో స్ట్రెయిన్ చేసేసుకున్నానండి. ఇది కూడా రైస్ ఇందులోకి వేసేసుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఓవెన్ ఆన్ చేసుకోవాలా. సో దానికి సెట్ చేసుకోవాలండి బేక్ చేయడానికి. సో నేను 450 ఫారెన్హీట్ పెడుతున్నానండి. ప్రీ హీట్ చేసుకోవాలా ముందు మనము. స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేయండి. ట్రేలోకి వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలా అతుక్కోకుండా. సో బాగా స్ప్రెడ్ చేయండి చివర్లకి, కార్నర్స్కి అంతా వెళ్ళేటట్టుగా. ఇప్పుడు మ్యారినేటెడ్ మటన్ వేసేసుకోండి. అదే ఉడికించిన మటన్ వేసేసుకోండి. సో మటన్ ట్రేలోకి వేసుకోండి. జాగ్రత్తగా వేయండి, చాలా వేడిగా ఉంది. చేతులు కాల్చుకోకండి. నీట్గా మొత్తం వేసేయండి. సో మిగిలింది కుక్కర్లో మొత్తం తీసేస్తున్నాను. వాటర్ అంతా ఉన్నాయి కదా, దట్స్ ఓకే, ఫైన్, టోటలీ ఫైన్. లేదు మాకు తక్కువ కావాలి అంటే మీరు ఇంకొంచెం సేపు కుక్కర్లో పెట్టుకోవచ్చు. మూత తీసి కొంచెం సేపు ఉడికించుకోవచ్చు. అప్పుడు వాటర్ తగ్గుతాయి అన్నమాట. సో ఇందులోకి ఇప్పుడు మనం రైస్ వేయాలండి. 450 ఫారెన్హీట్ పెట్టాను నేను. అది రెడీగా ఉంది. ఇంకా ట్రే దాంట్లోకి వెళ్తుంది. సో వెడల్పు గరిట తీసుకొని జస్ట్ రైస్ని అలా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి మొత్తము, ట్రే మొత్తము. చూడండి నేను మొత్తం ఆల్మోస్ట్ రైస్ వేసేసాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అంత ట్రే అంతా. సో
సో నేను లాస్ట్లో కొంచెము గిన్నెలోది మిగిలినది మొత్తం ఇట్లా గుమ్మరి చేస్తున్నాను. సో అలా పెట్టుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకో. దీంట్లోకి ఇంకా కొత్తిమీర అవసరం పడదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో వేసాం కదా. మీకు లేదు కావాలి అంటే మీరు వేసుకోవచ్చు అనమాట. కొత్తిమీర పుదీనా పైన వేసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను దీంట్లోకి ఏం వేస్తానంటే, సో ఇది కుంకుమ పువ్వు అండి, నా దగ్గర ఉన్న కుంకుమ పువ్వు. ఇది నేను మిల్క్ కొంచెం వేడి చేసుకున్నాను, దీంట్లోకి వేస్తాను కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వేడి పాలలోకి వేసాక మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ నెయ్యి రైస్ మీద వేసి మొత్తము స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కుంకుమ పువ్వు మిల్క్ దాంట్లోకి వేసేసుకోవాలి మీరు. నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ రెడీమేడ్ ఉన్నాయండి, అవి వేస్తున్నాను. మీ దగ్గర ఏంటంటే మీరు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటే, మీ దగ్గర ముందు మనం ఫ్రై చేస్తాం కదా ఆనియన్స్ ఉంటే అది తీసి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను కవర్ చేస్తున్నాను విత్ ద ఫాయిల్ నీట్గా. జాగ్రత్త అండి, ఓవెన్లో పెట్టేటప్పుడు మిటన్స్ వేసుకొని మంచిగా ట్రేని లోపలికి పెట్టేసేయండి. ఇప్పుడు మనము టైం సెట్ చేసుకోవాలండి, కుక్ టైం ఎంత అనేది. నేను ఒక 30 మినిట్స్ పెడుతున్నాను ఫస్ట్. 450 ఫారెన్హీట్ 30 మినిట్స్ పెట్టుకోవాలా. సో నేను ఇంకా 10 మినిట్స్ ఎక్స్ట్రాగా పెట్టానండి 450 ఫారెన్హీట్లో. సో ఇప్పుడు నేను ట్రే బయటికి తీసాను. ఎంత బాగా వచ్చింది చూడండి, పొడి పొడిగా బిర్యానీ చాలా బాగా వచ్చింది. మీ దగ్గర అలాంటి గరిట ఉంటే యూస్ చేయండి. కొంచెం ఆ గరిటకి చిన్న హోల్స్ ఉంటే అది ఈజీగా తిప్పడానికి అవుతుందండి. కింద నుంచి కలపాలండి, కలిపేటప్పుడు కింద నుంచి కలపాలా ఎప్పుడైనా కూడా బిర్యానీని. కింద నుంచి కలిపేసి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నానండి. ముక్క చాలా చాలా బాగా ఉడికింది అండ్ చాలా మంచిగా టేస్ట్ కుదిరింది. ఆయిలీగా అసలు లేదు, చాలా బాగా కుదిరింది. బిర్యానీ అంటేనే ఆయిల్ అని అనుకోకండి, నీట్గా మనం ఆయిల్ తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈరోజు చాలా బాగా కుదిరింది మటన్, బికాజ్ అది మటన్ కూడా చాలా ఫ్యాటీగా ఉండే అనమాట. అందుకని నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను, అదర్వైజ్ ఆయిల్ చాలా ఎక్కువ వెళ్తుంది. బట్ ఆయిలీగా మసాలాగా ఉన్నా కూడా బిర్యానీ బాగోదు. సో నేను చూపించినట్టే మీరు బిర్యానీని చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినారంటే మీరు మిస్ అవుతారు కొన్ని టిప్స్. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. తప్పకుండా ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.